హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మ్యాంగో రవ్వ కేక్. ఇందులో మనము మైదా కానీ బేకింగ్ సోడా ఇంకా పెరుగు ఇవేమి యూస్ చేయకుండా చాలా సాఫ్ట్గా ఉండే మ్యాంగో ఫ్లేవర్డ్ కేక్ని సింపుల్గా చేసేసుకోవచ్చండి. దీనికోసం బాగా పండిన మామిడి పండుని శుభ్రం చేసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసి దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. దీనిలో నేను అరకప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మామిడి పండు మనకు ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి. అరకప్పు షుగర్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మ్యాంగో ప్యూరీ తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుందామండి. అందులో నేను 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. సూజీ సిమోలినా అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం, సన్న రవ్వ, దాన్ని 1.5 కప్పు తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామండి. ఈ కేక్లో నేను మైదా ఏమి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ రవ్వతోటే చేస్తున్నాను. ఈ విధంగా బాగా స్మూత్గా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. అందులో మనము మిక్సీ వేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఇందులో అరకప్పు కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం నార్మల్గా ఇంట్లో వంట చేసుకుంటాం కదా, సేమ్ ఆయిలే తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది కదా, అలా ఏమీ లేకుండా మొత్తం మ్యాంగో తోటి ఇలా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వని మిక్సీ వేసి పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ డైరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి కేక్ విరిగిపోతుంది. అందుకని అందులో బైండింగ్ ఏజెంట్గా మనము మైదాని యాడ్ చేయాల్సి వస్తుందండి. ఇలా మనం మిక్సీ వేసి రవ్వని ఇలా తీసుకోవటం వల్ల, స్మూత్గా చేసుకోవటం వల్ల మనము మళ్ళీ మైదా యాడ్ చేయకుండా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను అరకప్పు పాలు యాడ్ చేస్తున్నాను. పాలు కూడా వేసుకొని దీన్ని మొత్తంలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈలోపు మనకి రవ్వ చక్కగా నానుతూ ఉంటుంది, బొంబాయి రవ్వ బాగా స్మూత్గా తయారవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనము కేక్ ఏ టిన్లో చేద్దాం అనుకుంటున్నాము ఆ బౌల్ తీసుకొని దాన్ని ఆయిల్ తోటి ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. నేను ఈరోజు కేక్ని స్టీల్ బౌల్లో చేస్తున్నాను. ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం పిండి తీసుకోవాలి. ఈ పిండి కూడా నేను గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా తీసుకోలేదు. ఇలా గోధుమ పిండి వేసుకొని మొత్తము మనకి కేక్ ఎక్కడ వస్తుందో అంతవరకు ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మనకి పిండి ఏదైనా మిగిలితే దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మనము కేక్ బౌల్ని రెడీ చేసి పెట్టుకోండి. ఈ 10 మినిట్స్లో మనకి ఇక్కడ రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే పిండి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 సార్లు ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా సెట్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేస్తున్నానండి. బాదం ఇంకా పిస్తా ఈ రెండింటిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పైన డెకరేట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. 10 నిమిషాల ముందు వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని అందులో పెట్టేసుకొని పైన గ్యాస్ కట్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఫ్లేమ్ సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని 35 to 40 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 40 మినిట్స్ పట్టిందండి నాకు. తర్వాత ఇది మనకి రెడీ అయిందా లేదా చూడటానికి టూత్ పిక్ కానీ లేకపోతే ఇలా ఒక చాక్ కానీ లోపలికి దించితే మనకి చాకుకి ఏమి అతుక్కోకుండా పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బయటకు తీసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనము చాక్ తోటి సైడ్స్ని ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. మనకి ఈజీగా కేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కేకు మనకి స్టీల్ గిన్నెలో చేసినా కూడా చూడండి అడుగేమి మాడకుండా చక్కగా నీట్గా ఈజీగా వచ్చేసింది. కేక్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉందండి.
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మ్యాంగో ఫ్లేవర్డ్ కేక్‌ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కేక్ కూడా మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మ్యాంగోస్ మనకి ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదండీ! మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.